దేశమంతా పిఠాపురం నియోజకవర్గం వైపు తిరిగి చూసేలా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పవన్ కి సపోర్ట్ గా క్యాంపెయిన్ చేయడానికి వచ్చిన హైపర్ ఆది పిఠాపురాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారంటూ హైపర్ డైలాగులు కొట్టారు. తీరా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే దేశమంతా చూసేలా అక్కడ ప్రజలు మురుగునీటిలోకి దిగి వినూత్నంగా నిరసన చేయడం చూసి ఇదేనా పవన్ చేస్తానన్న అభివృద్ధి అని ముక్కున వేలేసుకుంటున్నారు. పిఠాపురం రూరల్ గోకివాడ గ్రామంలో పంచాయతీ పనులు నిలిచిపోయాయి. డ్రైనేజీ సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు వెళ్లేందుకు అవుట్లెట్ లేకపోవడంతో ఎక్కడ నీరు అక్కడే ఉండిపోతుంది. దీంతో దోమలు విజృంభించి స్థానికుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటు మురుగు ఇటు దోమల దాడితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం అయ్య గారు. ఈ దోమల్లోని నీటిలోని చచ్చిపోతున్నామయ్య గారు. మా యజమాని మా పిల్లలు మేము 2 నెలలు హాస్పిటల్లో ఉన్నామండి జ్వరాల గురించి. ఈ మురుగు నీరు ఎవరికి ఇబ్బంది లేదు అయ్య గారు. మరి ఈ మురుగు నీరు ఎలాగ ఎందుకు ఆపు చేశారో మాకు తెలియదండి. రాత్రులు కూడా అసలు నిద్ర పడతలేదు అయ్య గారు. దోమలతో చచ్చిపోతున్నాం. తెల్లవారులు పట్టుకుంటానే ఉంటున్నామండి దోమలతో. గోకినాడ గ్రామ పారిశుద్ధ్య పనుల కోసం పంచాయతీకి 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. కానీ పనులు జరగనివ్వకుండా కొందరు అడ్డుపడి కోర్టుకెళ్లి మరీ నిలుపుదల చేశారు. దీంతో ఒళ్లు మండిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పిల్ల పాపలతో కలిసి మురుగునీటితో నిండి ఉన్న డ్రైనేజీ వద్ద ధర్నా చేశారు. అక్కడితో ఆగకుండా కొందరు ఆ డ్రైనేజీలోకి దిగి మరీ వినూత్నంగా నిరసన తెలిపారు. 48 గంటల్లో తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే పంచాయతీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అల్టిమేట్ జారీ చేశారు. ఈ గ్రామానికి అవుట్లెట్ వేసే విధంగా అలాగా ఏలేరు గౌరకండకి వెళ్ళిపోతుంది మురికి నీరు. ఏ రైతుకి ఇరు పక్షాలున్న రైతులు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి దయించి మేము డిప్యూటీ 48 గంటల్లో ప్రభుత్వ ఈ జిల్లా కలెక్టర్ గారు సాన్మోహన్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, మరి స్థానిక ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులని తెలియజేస్తున్న 48 గంటల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే గోకువాడ పంచాయతీ కార్యాలయం సచివాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఎన్నికల ముందు ఇదే పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ గా చేస్తానంటూ హామీలు ఇచ్చిన పవన్ గెలిచిన తరువాత చుట్టపు చూపుగా ఇక్కడకు వస్తున్నారు. దీంతో సమస్యలు విన్నవించుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పవన్ ను కలిసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక ఇలా వినూత్న రీతిలో నిరసన తెలిపి దేశమంతా తిరిగి చూసేలా చేస్తున్నారు. గ్రామాన్ని రోగాల నుండి